ప్రస్తుతం శోభయాత్రలు కొనసాగుతూ ఉన్నాయి. గణేష్లందరూ కూడా గంగమ్మ ఒడికి చేరడానికి ముందుకు వెళ్తూ ఉన్నారు. సో అప్డేట్స్ ఇప్పటివరకు చూసాము. సో ప్రస్తుతం మనకి నిమజ్జనం అండ్ వినాయక చవితి అండ్ వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు పండితులు ప్రవచనకర్త రామకృష్ణమూర్తి గారు. నమస్తే అండి. స్వస్తి శ్రీ గణనాయకం గజముఖం మోరేశ్వరం సిద్ధిదం బల్లాలం మురుళం వినాయకమిదం చింతామణిం దేవరం లేన్యాద్రి గిరిజాత్మకం సువరదం విఘ్నేశ్వరం వాజరం గ్రామే రంజిత సంస్థితో గణపతి కుర్యాత్ సదా మంగళం. రామకృష్ణమూర్తి గారు, వినాయక చవితి అంటే అందరికీ చాలా ఇష్టం. సో అందరికి ఇష్టమైన పండుగ, పిల్లలకి పెద్దలకి అందరూ కూడా చాలా ఆనందంగా, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి 9 రోజులు కూడా చాలా ఆనందంగా సంతోషంగా జరుపుకుని అండ్ నిమజ్జనం కూడా చాలా అందంగా చూస్తూ ఉన్నాం. మన నిమజ్జనానికి ఎంతమంది వస్తున్నారో తరలి వస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. సో ఒక్కసారి మీ మాటలు. వినాయక చవితి అంటేనే ప్రకృతి పండగ, పిల్లల పండగ, పిల్ల పెద్ద అంతా కలిసి సామూహికంగా ఆనందించే అద్భుతమైన పర్వదినం. 9 రోజులు ఆ వినాయకుని మీద విశేషమైన భక్తితో, ఇందాక వారు చెప్తున్నారు, క్షీరసాగర మథనాన్ని ప్రతిబింబింపజేస్తూ మేము అక్కడ వినాయకుడిని పెట్టామని. ఎందుకు క్షీరసాగర మథనాన్ని పెట్టారు అంటే, మంథానం అందరం కృత్వా నేత్రం కృత్వాతో వాసుకి అంటాడు భాగవతంలో. వాళ్ళు ఆ సముద్ర మథనం చేసేటప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకుని కవ్వపు తాడుగా మలిచారు. దానివల్ల మనకేంటంటే ప్రయోజనం అంటే, పురాణం అంటేనే అర్థం పురార్థం నవం కరోతి ఇది పురాణం అని. అంటే ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక జీవనానికి అన్వయించుకొని అభ్యుదయాన్ని ఎలా పొందాలో తెలియజేసే పురాణం. ఇక్కడ మందర పర్వతము అంటే నీ శరీరం అంత అవుతోంది ఈ మధ్య మనది. ఇక వాసుకి అంటే నీ ఆలోచన, నీ ఆలోచన నీ ఆచరణ, ఈ రెండు. సముద్రము అంటే ఈ జీవన సాగరం. దీనిని తొలచి నువ్వేం తీసుకుందాం అనుకుంటున్నావు అంటే, అమృతాన్ని తీసుకుందాం అనుకుంటున్నావు. అంటే ఆ జన్మ తారార్కము నీ కీర్తి ప్రపంచంలో నిలిచిపోయే విధంగా నీ యొక్క కార్యాచరణ నడపాలనుకుంటున్నావు. దానికోసం సముద్ర మథనం చేస్తూ ఉంటే, అమృతం కోసం వాళ్ళు చిలికితే మొట్టమొదటి వచ్చింది హాలాహలం. అది చూసి భయపడద్దు. లోభక్రోధో నవోజాతు రోష కామస్తు వస్తుసు అంటాడు. అది చూసి నువ్వు బాధపడద్దు. సముద్ర మథనం చేసేటప్పుడు అనేకమైనటువంటి కామధేనువు, కల్పవృక్షము, చంద్రుడు ఇవన్నీ వచ్చాయి. వాటి మీద ఆశపడద్దు, ఎందుకంటే నీ లక్ష్యం అమృతం. ఇంత అద్భుతమైన సత్యాన్ని అక్కడ ఆవిష్కరిస్తూ దానిలో గణపతిని పెట్టారు. మరి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు నువ్వు చేసేటప్పుడు నీ ప్రయత్నాలన్నిటికీ అవసరమైన, అనుకూలమైన, అద్భుతమైన దేవతామూర్తి ఎవరు అంటే గణపతి. మీరు ఒక విషయం గమనించాలి, వినాయకుడిని పూజించి ఇంకా ఏ దేవాన్ని పూజించకపోయినా సరే మీ కార్యక్రమాలన్నీ అద్భుతంగా నెరవేరుతాయి. కానీ వినాయకుడిని పూజించకుండా ఎవరిని పూజించినా సరే మీ కార్యక్రమం నెరవేరదు. అందుకే త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు శివుడు గణపతిని అర్చించాడు. మధుకైటపుల సంహారం చేద్దామని ఎలా చేయాలో స్వేచ్ఛామరణం ఉంది వాళ్ళకి. వాళ్ళు అనుకుంటే కానీ వాళ్ళు చావరు. అలాంటి వాళ్ళని ఎలా చంపాలి అర్థం కాల విష్ణువుకి. గణపతిని ప్రార్థించాడు, వెంటనే స్ఫురించింది. ఆ మధుకైటపులనిద్దరిని మీరు అద్భుతంగా యుద్ధం చేస్తున్నారు, వరం కోరుకోమన్నాడు. అహంకారంతో ఉన్నవాళ్ళు, నువ్వు మాకేమిటి వరం ఇచ్చేది, నేనే మీకు వరం ఇష్టం కోరుకోను, అయితే మీరిద్దరూ నా చేతిలో చావండి అని అడిగి. ఇప్పుడు ఈ మధుకైటభ అంటే ఏమిటి? మధు అంటే తీపి అని అర్థం. మనకు అన్నిటికంటే చాలా ఇష్టమైంది తీపైంది ఏమిటి? చాలా తీయంది ఏంటంటే మామిడి పండు పంచదారం అని చెప్తారు, తప్పు. ఏమిటి నీకు అన్నింటికంటే ఇష్టమైందంటే నీ అహంకారం, నీ గురించి నువ్వు చెప్పుకునేటువంటి మాట. నీకు అసలు ఇష్టం లేదంటే ఎదుటివాడి గురించి చెప్తే వినటం. ఇది మధు. కైటభం అంటే కీటకస్య భాతి కైటభం. ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడ మమకారం ఉంటుంది. అంటే ఈ అహంకార మమకారాలనే ఈ రెండింటి నుంచి నువ్వు బయటపడాలంటే నీకు గణేశుని యొక్క కృప కావాలి. ఇలాంటి అద్భుతమైన సత్యాన్ని ఆవిష్కరిస్తూ బాలాపూర్లో ఆ వినాయకుడిని వాళ్ళు ప్రతిష్ఠించి అంగరంగ వైభవంగా వాళ్ళు ప్రతిరోజు పూజా కార్యక్రమాలను షోడశోపచారాలతో నిర్వర్తిస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, నా మాటల్లో గణేశుడి గురించి చెప్పమంటే, గణేశుడి గురించి చూస్తూ ఉంటే ఆయన రూపము, ఆయన నామము, ఆయన చరిత్ర, ఆ కథ అన్నీ కూడా ఆధునిక యుగానికి, యువతకు, పెద్దలకు, పిల్లలకు ఆచరించాల్సిన నిత్య సత్యాలు. ఆయనకు పెద్ద చెవులు ఉన్నాయి. అంటే ఏం చెబుతున్నాడు?
గణపతి తత్వమిదే అమలారా మీరు తెలివితోడ తెలుసుకోండి అన్నలారా. పెద్ద చెవులు చిన్న నోరు అమ్మలారా మిమ్ము మాట్లాడక వినమంటుంది అమ్మలారా మిమ్ము మాట్లాడక వినమంటుంది అన్నలారా. ఎలుక ఎరుక నీకైతే అమ్మలారా మీది కొరత లేని జీవితమే అమ్మలారా. ఇలా ఆయన పెద్ద చెవులతో మీరు ఎప్పుడూ మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు, కాస్త వినండి ఎదుటివాడు చెప్పేది, అప్పుడు కదా మీరు ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు అని ఆయన ఎంత మౌనాన్ని పాటిస్తున్నాడంటే, నోటి మీద కరము అంటే తొండం అనే అర్థం ఉంది, చెయ్యి అనే అర్థం ఉంది. ఆయన నోటిని కరంతో మూసేసి మరీ వినటాన్ని అలవాటు చేసుకుంటున్నాడు, మనని అలవాటు చేసుకోమంటున్నాడు. మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వశిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమిడే అంటాడు దక్షిణామూర్తి స్తోత్రంలో. అంటే మౌనంగా ఉండి వ్యాఖ్య చేయగలగటమే పరబ్రహ్మ తత్వము, అదే గణపతి తత్వం. అందుకే నువ్వు ఒక గంట సేపు మాట్లాడే అకస్టిక్ ఎనర్జీని అంత కన్జర్వ్ చేయగలిగితే దాంతో ఒక 1 HP మోటార్ తిప్పచ్చని ఆధునిక విజ్ఞానం చెబుతోంది. ఏదైతే ఆధునిక జీవనంలో నువ్వు అనునిత్యము పాటించాలో దాన్ని తన రూపంలో తెలియజేస్తున్నాడు. అలానే చేతిలో గొడ్డలి పట్టుకొని నువ్వు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఎదురయ్యేటువంటి విఘ్నాలన్నింటినీ తొలగిస్తూ ముందరికి వెళ్ళాల్సినటువంటి ధైర్యం నీకు అవసరమయ్యా అని తన యొక్క రూపంలోని ఆంతర్యాన్ని తెలియజేస్తూ, ఆయన కనులు నిర్మలంగా ఉంటాయి. జ్ఞానము వివేకానికి చిహ్నము ఆ 2 నేత్రాలు. జ్ఞానం అంటే నువ్వు అందలం ఎక్కటానికి అవలంబించాల్సిన పద్ధతి, తద్వారా నీకు వచ్చేటువంటి కీర్తి. వివేకం అంటే దాన్ని అందరికీ అందిస్తూ అందరికీ నువ్వు ఉపయోగపడాలన్నటువంటి అద్భుతమైన సత్యం. ఈ 2 ఆయన నేత్రాలు, వాటిని చూస్తూ మనం గమనించాల్సిన సత్యాలు. చాలా అద్భుతంగా చెప్పారు.